ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులకి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మీ ముందుకి మరొక అంశం ద్వారా రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజుని చాలామంది బాప్తిస్మం అనేటువంటి ఒక అంశంలో చాలామంది బాప్తిస్మం ఇచ్చేయాలని, కొంతమంది అయితే బాప్తిస్మం తీసుకోవాలని తొందరపడుతున్నట్లుగా మా పరిసర ప్రాంతాల్లో నా దృష్టికి వచ్చింది. అయితే బాప్తిస్మం తీసుకోవటం అనేది పొడిగుడ్లతో వెళ్ళి తడిగుడ్లతో తిరిగి వచ్చేది కాదు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, అంతకుముందు మన స్థితి ఏంటో, బాప్తిస్మం పొందిన తర్వాత మన స్థితి ఏంటో, ఏది విడిచిపెడుతున్నామో ఏది సంపాదిస్తున్నామో కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన వారి ఆత్మ సంబంధమైనటువంటి ఒక రాజ్యానికి రాజుగాను, ఆత్మ సంబంధమైనటువంటి ఒక సంఘానికి ఆయన శిరస్సుగాను, ఆత్మ సంబంధమైనటువంటి సంఘము అనే శరీరానికి క్రీస్తు ప్రభు వారి శిరస్సుగాను నియమించబడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ఆయన శరీరమైనటువంటి సంఘంలో అవయవాలుగా చేర్చబడుతున్నామో, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మరలా పాపములకు, లోకములకు బానిసలు కాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం మనం ఎలా ఉండాలో ఈరోజు మనం నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని పత్రికల్లో మనం కొన్ని సంగతులు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అన్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వ్రాయబడి ఉంది. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో నీ నిమిత్తము నా నిమిత్తం కూడా ఆయన శరీరాకారంలో జీవించి ఆ శరీరం మరణము, సమాధి, పునరుద్ధానము మనకి నిత్య జీవానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం నశించిపోయి నరకంలో ఉండటం ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపముల విషయమై జీవించకుండా నీతి విషయమై జీవించాలి. మనము అనే మాటను చూసాం. మనము పాపముల విషయమై చనిపోవాలి. ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం. చీకట్లోంచి వెలుగులోకి వచ్చినటువంటి జీవన శైలి కావాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు తన యొక్క సంకల్పంలో మనల్ని ఏ రూపచిత్రంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాడో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా రాయబడింది. మనము దేవుని ప్రేమించితిమని కాదు అన్నాడు. మీ ప్రేమ వల్ల కాదు మీరు రక్షణ పొందింది. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని నీకోసం నా కోసం కూడా కలువరి శిలువలో ఆయన మరణాన్ని, ఆ మరణం ద్వారా ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనం నీతిమంతులుగా ఆయన సంకల్పంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ శిక్షావిధులు లేనటువంటి ఒక సమూహాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందులో నువ్వు నేను కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చనిపోయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల చనిపోయాడు. కాబట్టి మరలా ఇక మనం పాపముల జోలికి వెళ్లకుండా ఉండాలనేది దేవుని ప్రేమ మనకు చూపిస్తోంది. చూద్దాం. ఇక్కడ మనము దేవుని ప్రేమించితమని కాదు,
తాను ప్రేమకు నువ్వు పాత్రుడిగా ఉన్నావు కాబట్టి నీ మరణ పర్యంతం వరకు కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వాడిపై ఉన్నావు. ఇక్కడ తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయటం ద్వారాను మనలను రక్షించిన ఉన్నాయి. ఆయన కలువరి శిలువ బలియాగం, ఆయన కలువరి శిలువలో ఆయన మరణం యొక్క ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మనల్ని నీతిమంతులుగా చేయాలని. దేవుని ప్రేమ కనబడుతుంది, మనల్ని నీతిమంతులుగా చేయాలని. ఇక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పునే అన్నది. ఆయన ప్రేమ కనిపిస్తుంది, ఆయన కనికరము కూడా కనిపిస్తూ ఉంది. ఇది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను అనే. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడితిమి అని ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన కలువరి శిలువ బలియాగం చూసినట్టయితే దేవుని ప్రేమ కనిపిస్తుంది, ఆయన కనికరం కనిపిస్తుంది, ఆయన దయ కనిపిస్తుంది, ఆయన కృప కూడా కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మరలా మనం పాపంలో జీవించకూడదని, ఆ పాపంతో ఇక జోలి ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనమందరం కూడా నీతికి సాధనాలుగా ఉండాలి, కానీ దుర్నీతి సాధనాలుగా ఉండకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలో కూడా దేవుని లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి పత్రిక రాసి ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. రోమాలో ఉన్న ప్రజలందరికీ కాదు, కానీ రోమాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి తెలియపరిచే ఒక సందేశం ఏంటంటే 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి అన్నది. విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్నది. దేవునితో సమాధానం మనల్ని విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇందాక మనం చదువుకున్నట్టుగా ఆయన ప్రేమ, కనికరము, దయ, కృప, ఆయన నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. నీతిమంతులుగా చేయటం కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన సంగతి కూడా ఉంది దాని వెనక. ఏంటి అదంటే మన మీద ఉన్నటువంటి ఉగ్రత నుండి మనం రక్షింపబడ్డాము అనే సంగతి. మేము రక్షణ పొందామండి అంటున్నారు, కానీ రక్షణ పొందితే జీవితాలు ఎలా ఉండాలో ఆలోచించేయండి. పాపముల విషయమే చనిపోవాలి. అందుకే మొట్టమొదటి చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే మనము పాపముల విషయమే చనిపోవాలి, నీతి విషయమే జీవించాలి అన్నాడు. నీతి విషయం అంటే ఇక్కడ మనం 5వ అధ్యాయం 1వ వచనం చూసాం. నీతిమంతులుగా ఎలా అవుతామంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. అలాగే ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన రక్తం వల్ల కడగబడి నీతిమంతులుగా చేయబడిన తర్వాత మరలా మనం ఏ జీవితంలోంచి అయితే బయటకు వచ్చామో, ఏ లోకంలోంచి అయితే బయటకు వచ్చామో, ఏ అంధకార సంబంధమైన అధికారం నుంచి బయటకు వచ్చామో మరలా దాంట్లోకి మనం వెళ్ళకూడదు. ఆ పాపంలో మనం జీవించకూడదు. ఆ పాపపు క్రియలు కానీ అలవాట్లు కానీ అవన్నీ కూడా మనం మార్చుకోవలసినటువంటి అవసరం ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం ఒకసారి చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లను బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. దేవుని ఏర్పాట్లు ఏంటో ఏర్పాట్లు అంటే దేవుని దయా ఏర్పాట్లు.
ఆయన ప్రేమ, కృప, కనికరము, దయ. ఆయన దయ వల్ల మనం రక్షించబడ్డాం. ఆయన దయ వల్ల మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈ అన్నిటి కారణాలను బట్టి మనం దేవునికి ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూనే ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరించి చెల్లించేది కాదు, కానీ ప్రతి విషయంలోనూ మన కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే పాపముల విషయంలో మనల్ని నీతిమంతులుగా చేసినందుకు, మనం ఆయన శరీరంలో ఒక అవయవంగా చేర్చబడినందుకు, మన ప్రభుత్వం కలిసి రాజభోజనం చేస్తున్నందుకు, ఇవన్నీ కూడా ఆయన ప్రేమ, దయ, కనికరము, కృప ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2:24 మరొకసారి మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానముల ద్వారా మనకి ఏర్పాటు చేసినటువంటి ఇన్ని మేలులు, ప్రేమ, దయ, కనికరం, కృప ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. మనం తండ్రి నాయనని పిలిచిన హక్కుదారులుగా ఉన్నాం. ప్రభు శరీరంలో ఒక అవయవంగా చేర్చబడ్డాం. ఆయన రాజ్యనివాసులుగా భూమి మీద బ్రతుకుతున్నాం. ఒకప్పుడు చీకటి సంబంధంలో సాతాను అధికారంలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురించేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయన గుణాతిశయములు మన క్రియల ద్వారా, మన జీవన శైలి ద్వారా, మన మాటల ద్వారా, మన కార్యాల ద్వారా, మన నడవడి ద్వారా అవన్నిటిని కూడా మేము నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాం. మేము ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు కాదు, తేజోవాసులతో వారసత్వం కలిగినటువంటి పరలోక వాసులము, యాత్రికులము. భూమి మీద మా పౌరస్థితి పరలోకమందున్నది అనే ఒక భావంలో పాపంలోని విడిచిపెట్టి నీతికి దాసులుగా బ్రతకవలసినటువంటి మనం ఆ పాపం జోలికి ఇక వెళ్ళకూడదనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నది అపోస్తలుల బోధ. ఇక్కడ యోహాను గారు మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చూద్దాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంది. పాపము, నేనే పాపం చేయలేదు అని నువ్వు అనుకుంటే అది పొరపాటే. ఎక్కడ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో గ్రంథం దగ్గర, పత్రికల దగ్గర నీ స్థితిని అర్థంలో చూసుకున్నట్టుగా ప్రతి లేఖన భాగంలో చూసుకుంటే ఎక్కడ ఆజ్ఞను అతిక్రమించినా ఆజ్ఞ అతిక్రమం పాపం అయిపోతుంది. పాపం అయిపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే ఉంటావు నీ స్థితి. అందుకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించనంటే, క్రీస్తు బ్రతికించబడిన వాడు మరలా ఆజ్ఞలు అతిక్రమించి స్వభావాన్ని మార్చుకోకుండా దుర్నీతి నుంచి బయటకు వచ్చినటువంటి స్థితి, ఆ జీవన శైలి శీలం కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 5వ అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, సకల దుర్నీతి పాపము, అయితే మరణకరము కాని పాపం కలదు అన్నాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాను గనక దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. మనం దేవుని సంబంధులు మరియు లోకమంతో దుష్టుని సంబంధంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తే సకల దుర్నీతి పాపము అన్నాడు. మనం నీతిమంతులుగా బ్రతుకుతున్నాం కదా విశ్వాసం మూలముగా. మరలా మనం ఆజ్ఞను అతిక్రమిస్తే ఏ లోకంలోంచి అయితే వచ్చామో, ఏ చీకటిలోంచి వచ్చామో, ఏ దుర్నీతిలోంచి అయితే వచ్చామో, మరలా అదే దుర్నీతి నాడు సంఘాల్లో కానీ, ఆయన రాజ్యంలో కానీ, ఆయన శరీరమైనటువంటి అవయవాల్లో ఏ అవయవం కూడా ఆజ్ఞను అతిక్రమించిన పాపం అయిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనూ పాపం చేయడాన్ని. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించడం ఎంత భయంకరమైనటువంటి పాపమో క్రీస్తు యేసునందున్న వారికి తెలుసు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అంత భయపడాలి. గలతీ
గలతీ సంఘం, ఎఫెసు సంఘం, కొలస్సీ సంఘం, రోమా సంఘం, తెస్సలోనిక సంఘాలు, ఈ పత్రికలన్నీ కూడా క్రీస్తు సంఘాలే, మనకు మాదిరిగా ఉన్నటువంటి సంఘాలు. అందులో లోపం ఉన్న వాటిని వారు ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. అలాగే మనం లోకంలో ఉన్న సంఘాలు కాదు, కానీ గ్రంథంలో ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలకి అనేకమైనటువంటి మరి హెచ్చరికలు, ఆదరణతో కలిసినటువంటి సందేశాన్ని అపోస్తలులు చక్కగా అనేక పత్రికల్లో మనకు తెలియజేశారు. కాబట్టి వాటిని అనుసరించి నడుచుకోవాలి, అనుసరించి నడవాలి అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది: కాబట్టి మేలైనది చేయనరిగి అలాగూ చేయను వానికి పాపము కలుగును అన్నాయి. మేలు చేయటం మానకూడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతికి అవసరమైనటువంటిది. ఆయన సొంత శరీరాన్ని, సొంత రక్తాన్ని మానవ జాతి కొరకు త్యాగం చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. డబ్బు కావాలంటే ఇచ్చేవారే, పొలం కావాలంటే ఇచ్చేవాళ్ళే, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళే. కానీ దేనివల్ల నీ పాపం పోయేది కాదు కదా. కాబట్టి నీ పాపం పోవాలంటే ఆయన రక్తమే కావాలి. మనుషుల్లో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి రక్తం మరొక మనిషిని పాపం తీసేయలేదు. కాబట్టి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డామని మనకి గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేలైనది చేయనేరుగా అలా చేయకపోతే పాపం అనే సంగతిని మనం చూస్తున్నాం. పాపం కలుగుద్దంట. విశ్వాసం మూలము కానిదేదో అది కూడా పాపమే కలుగుతుంది. అనుమానించి ఏది చేయకూడదు. నీ విశ్వాస విషయంలో, ప్రతి విషయంలో కూడా క్లారిటీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి దేవుడి సముఖంలో అనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా రోమాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులకి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్న సంగతి ఏంటో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది: అనుమానించువాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అన్నాడు. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వేం చేసినా విశ్వాసం ద్వారా చేయాలి. విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నేను చేసింది కరెక్టేనా, నేను బ్రతికేది కరెక్టేనా, నేను ఉన్న సంఘం కరెక్టేనా, లేకపోతే నా విశ్వాసం కరెక్టేనా అని ఇప్పటికి తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చదివాను యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం: దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అనుమానించకూడదు, దురాశ ఉండకూడదు. దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది, పాపం పరిపక్వం అయితే మరణమును కంటుంది అన్నాడు. ఈ దురాశ లేనటువంటి క్రైస్తవ సమాజం క్రీస్తునందు సహవాసంగా కూడుకుని ఆరాధించాలి. కాబట్టి హేబేలు, కయ్యోను దేవుని ఆరాధించినప్పుడు హేబేలు ఆరాధన దేవుడు అంగీకరిస్తే కయ్యోను తన ముఖము చిన్నబుచ్చుకుంటాడు. ఆ సంగతిని ఒకసారి మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని కయ్యూనుతో మాట్లాడారు. కాబట్టి ఇక్కడ విశ్వాసంతో కార్యాలు జరిగించాలి, సత్క్రియలు చేసే విశ్వాసులుగా ఉండాలి. ప్రతి విషయంలోనూ సత్క్రియ చేయటం ఒక మేలు. ఎలాంటి మేలు అంటే దేవుడు కోరుకున్న రూపచిత్రంలో మనం జీవించడం ఎంతో విశేషమైనటువంటి సంగతిగా మనం చూస్తున్నాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దాం. రోమా 6వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంది: యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు
నిత్య జీవము అన్నాడు. పాపముల విషయమై చనిపోవాలి. చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దాంట్లో జీవిస్తాం. లోకంలోంచి వచ్చాం. ఒకప్పుడు నేను క్రీస్తులో లేను. మనమందరం కూడా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు లోక మర్యాదను అనుసరించాము. లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, ఆ విధులన్నీ కూడా మనం ఒకప్పుడు పాటించేవారం. గ్రంథాన్ని పరిశీలించుకునగా ఎవరు ఏది చేస్తే అది మన స్థానిక సంఘాల్లో, మన కుటుంబాల్లో మనం నడుచుకునే వాళ్ళం ఒకప్పుడు. అలా కాదు ఇప్పుడు. పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే బ్రతుకుతున్నటువంటి మనం ఇక ఎలాగ పాపంలో మనం జీవిస్తామో అన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయం 7వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది: చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అని. నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు బాప్తిసం పొందావు, పాపముల విషయమై మరణించి నీతి విషయమై జీవిస్తున్నావు. మరలా నువ్వు పాపంలో జీవించాలని, ఆ ఆచారాల్లోనూ ఆ లోక సంబంధమైన కార్యాల్లోనూ పరుల పాపంలో నువ్వు పాలు పంపులు పొందాలని నువ్వు ఆశపడకూడదని గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. అందుకే పాపముల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. పాపం పరిపక్వం అయితే మరణములు కొంటుంది. కాబట్టి పాపముల విషయమై మనం చనిపోవాలి. జీవించేవారు ఇక మీదట పాపంలో జీవించకుండా దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, మనం పాపము సంబంధించినటువంటి వారు కాదు, నిత్య జీవము సంబంధించిన వారము. ఒకప్పుడు పాపానికి సంబంధించిన వారు, ఇప్పుడు నిత్య జీవానికి సంబంధించిన వారుగా భూమి మీద బ్రతకవలసిన వారమైనా. ఈ 6వ అధ్యాయంలోనే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 10వ వచనంలో చూస్తే, అనగా ఆయన చనిపోటు చూడగా పాపము విషయమై ఒక్కసారే చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. మరి మనం ఎలా జీవించాలి? ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనం కూడా పాపముల విషయమై చనిపోవాలి. జీవించేవారిక నీతి విషయమై జీవించాలి, నీతిగా జీవించాలి, విశ్వాసం ద్వారా జీవించాలి. ఇక్కడ అటువలే మీరును పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తుని యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. మనం ఎలా ఉన్నాం? సజీవులుగా ఉన్నామా? మృతులుగా ఉన్నామా? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారిని క్రీస్తు రక్తం ద్వారా మనం బ్రతికించిన ప్రభువుని యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో చూడండి. పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నారు. అలాగే మీరును అన్నాడు. ఇక్కడ మీరును పాపం విషయం ఒక్కసారి చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమే జీవించినాడు. ఇక్కడ 11వ వచనంలో చూస్తే అటువలే మీరును అన్నాడు. మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి అన్నాయి. కాబట్టి ఇక్కడ పాపముల విషయం మనం చనిపోవాలి, క్రీస్తు యేసునందు మనం ఆత్మ సమానంగా జీవించాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ 18వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారు పాపములు విడిచిపెట్టి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. కాబట్టి మీరు పాపములో జీవించడానికి వీల్లేదు. పాపమును విడిచిపెట్టాలి, నీతిగా జీవించాలి. మీరు పాపంలోనే ఉంటే ఆ పాపంలో అనేకమైనటువంటి అతిక్రమాలు ఉంటాయి. లోక సంబంధమైనటువంటి గ్రంథము పర్మిషన్ ఇవ్వలేనటువంటి, గ్రంథము అనుమతి ఇవ్వలేనటువంటి ఏ ఆచారాలు పట్టించినా దేవుని దృష్టికి వ్యతిరేకమే. దేవునికి ఇష్టమైనటువంటి యూద మతంలో అనేకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఏర్పాటు చేశాడు వారికి, అవన్నీ కూడా కొట్టిపారేశాడు. వాస్తవంగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తన పూర్వపు స్థితి చూస్తే ఆ యూద మతంలో, ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు. అలాంటి ఆయన క్రీస్తు కొరకు బ్రతుకుతూ, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. మరి నీ ఆచారాలన్నీ ఏమైపోయినాయి అంటే అవన్నీ కూడా ఇప్పుడు కొట్టిపారేసామని చెప్పాడు. యూదా మతంలో ఉన్న ఆచారాలే క్రీస్తు సంఘాలకి రానియలేదు అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలులందరూ కూడా. కాబట్టి లోక మర్యాదలు మనం అనుసరించాల్సిన అవసరం లేదు, మనుషులు కల్పించిన పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాడు. పాపము నుండి విమోచింపబడి
నీతికి దాసులైతిరి. నీతి విశ్వాసం మూలము కలిగింది. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తంలో ముంచబడి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి నీవు ఇంకా ఆ మచ్చలు ఆ పాపాలు అవన్నీ కూడా అవసరం లేదు మనకి. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నాం మనం. ఆ తెలుపు చేసుకున్న తర్వాత ఈ మరకలు మనకి ఆ వైట్ మీద అవసరం లేదు. కాబట్టి లోకంలో మనం ఎలా జీవించాలంటే ఒక ప్రత్యేకించబడినటువంటి ఆ పరదేశం ఎక్కడది? మన పౌరస్థితి పరలోకం అన్నాడు కదా. ఆ పరలోక వాసులుగా, తేజోవాసులుగా, భూమి మీద యాత్రికులుగా, పరదేశులుగా బ్రతకవలసిన అవసరం ఉంది. అలాంటి జీవన శైలి కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి మనం కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దాచబడి ఉంది. మీ జీవము దేవుని యందు క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. యాలయనగా మీరు మృతి పొందితిరి, పాపముల విషయమే చనిపోయాం కాబట్టి మీ జీవం భద్రం చేయబడింది. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అన్నాడు. చనిపోయాక ఎటోగడ అయిపోతాడని చాలామంది లోకంలో అంటూ ఉంటారు. ఏమైపోదు, నీ దేహానికి చావుంది కానీ నీ ఆత్మకు చావు లేదు. నీ ఆత్మకి చావు లేదు. దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మే. ఆయన స్వరూపంలో స్వభావంలో మనకి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మకు చావు లేదు. దేవుడు ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటే మనం కూడా అన్ని లక్షల సంవత్సరాలు ఉండాలి. ఉంటే ధనవంతుడి దగ్గర లేకపోతే లాజరు దగ్గర ఉండాలి. కాబట్టి ఇక్కడ అలాంటి మాటలు కాదు, కానీ మనం నీతిమంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీతిమంతులుగా ఎలా బ్రతికారో ఒకసారి మనం వారిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనంలో, బాప్తిసం పొంది క్రీస్తు యేసునందు ఆయన రాజ్యంలో రాజపౌరులుగా, ఆయన సంఘంలో సభ్యులుగా, ఆయన శరీరంలో అవయవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ స్వభావాన్ని ఎలా మార్చుకోవాలో ఈ పత్రికలో ఈ విషయాన్ని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నూతనపరచబడా. నా దేహం ఒక చిన్న కారులాగా ఉంది. డ్రైవర్ నేనే ఉండేవాడు. ఒకప్పుడు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నా దేహాన్ని నడిపించేవాడిని. ఇప్పుడైతే ఆ డ్రైవర్ సీట్లో మార్చబడింది. ఏం మార్చబడింది అన్నాడు ఇక్కడ? మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి డ్రైవర్ మార్చబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు నా దేహాన్ని నడిపించాలి. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఏ సాహసం చేయాలో, ఏ సాహసం చేయకూడదో, ఏ ఆచారాలు చేయాలో, ఏ ఆచారాలు చేయకూడదు, ఏ పారంపర్యాలు చేయాలో, ఏ పారంపర్య ఆచారాలు మానేయాలో, ఇవన్నీ కూడా మన గ్రంథంలో చక్కగా అపోస్తలులు బోధిస్తూ ఉన్నారు. వారి బోధ ప్రకారంగా నడుచుకుంటే సరిపోద్ది. 24వ వచనం చూద్దాం. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని. నవీన స్వభావం, నూతన స్వభావం ఉందా? నా పాత స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంలోకి వచ్చాక ఆ పాత క్రియలు మానేసాం, పాత ఆచారాలు మానేసాం, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు మానేసాం. నరుడు జీవాత్మైన తర్వాత ఆదాము ద్వారా సృష్టించబడిన ప్రతి మనుషుడు కూడా మన శత్రువు కాదు. వారి ఆచారాలకు మనం దూరం ఉండాలి, కానీ మన పోరాటం శరీరులతో కాదు. దేవుని బిడ్డలే అందరూ. కానీ ఒకప్పుడు మనం సత్యంలో లేవు, ఇప్పుడు వారు సత్యంలో లేరు. ఒకప్పుడు గ్రంథాన్ని విడిచిపెట్టి మేము కూడా సువార్త అనుకుని ఏదో ఒకటి అపోస్తులు బోధ లేకుండా ప్రకటించి అనేక సంవత్సరాలు లోకంలో గడిపేశాం. కాబట్టి ఇప్పుడు అపోస్తులు బోధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, ఇక్కడ మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావాలను ధరించుకొనవలెను అన్నాడు. మరియు ఒకరికొకరము అవయవాలై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును పొరుగువానితో సత్యమే మాట్లాడాలన్నాడు. 26వ వచనం చూస్తే, కోపపడుడు కానీ పాపము చేయకుడి అన్నాడు. ఇక్కడ 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. అపవాదికి ఎలా చోటు ఇస్తున్నారు క్రీస్తు సంఘాల్లో?
అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే ఎలాంటి చోటు ఇస్తున్నారు? 28వ వచనంలో చెప్తున్నాడు, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను అన్నాడు. ఒక దొంగ మారు మనసు పొందాను, నేను స్వాతికుని అయిపోయాను అంటున్నాడు. దొంగ మారు మనసు పొందే నువ్వు స్వాతికుడు అయిపోవడం కాదు, ఒక విశ్వాసం అయిపోవడం కాదు, ఒక భక్తిపరుడు అయిపోవడం కాదు, కానీ నీకు ఒక టార్గెట్ ఉంది. ఏంటి ఆ టార్గెట్ అంటే, నువ్వు చేతులతో కష్టపడి మంచి పని చేసి ఏం చేయాలంటే, నీ శరీరంలో ఒక అవయవం ఉంటుంది, ఆ అవయవానికి నీ సహాయం చేయాలి. అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలుగా నీ కష్టార్జితం, నీ స్వరం, నీ ధనం, నీ బలం సమస్తాన్ని కూడా స్థానిక సంఘంలో బిడ్డలందరికీ కూడా నీ సహాయం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువుని యేసుక్రీస్తు అన్నారు ఒకసాట, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. అరే, మీరు ఎప్పుడు ఆకలిగా ఉన్నారు? మేము భోజనం పెట్టాం. నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు అన్నాడు. నేను రోగినై పడి ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు మీరు అని ప్రభువుని యేసుక్రీస్తు మాట్లాడితే, అప్పుడు వారు అడిగిన దానికి సమాధానంగా ఏం చెప్పారంటే, ఈ నా సహోదరులకి మీరు ఏం చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. ఎందుకంటే నా శరీరం క్రీస్తు సంఘం కాబట్టి, ఆ క్రీస్తు చేసినందున్న వారికి అక్కర్లో మీరు పాలు పంపులు పొందితే నాకు సహాయం చేసినట్టే అన్నాడు. నిజంగా ఆయన శరీరాన్ని భూమి మీద కొరడాలతో కొడతా ఉంటే, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక మీరు క్షమించండి అని చెప్పాడు. అదే దమస్కులో అపోస్తులైనటువంటి పౌలు గారు క్రైస్తవుని హింసిస్తుంటే, దేవుని పిల్లల్ని హింసిస్తుంటే ప్రభువుని యేసుక్రీస్తు అడిగాడు, సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వెవడో, నేను ఎవరిని హింసించాను అన్నాడు. క్రైస్తవుని హింసిస్తే క్రీస్తుని హింసించినట్టే, క్రైస్తవులకి మీరు ఆతిథ్యం ఇస్తే క్రీస్తుకి ఇచ్చినట్టే అని ఈ సందర్భంలో మనం ఆలోచన చేయవచ్చును. కాబట్టి ఇక్కడ దొంగిలివాడు అక్కరగలవానికి పంచిపెట్టే ఏర్పాట్లు దేవుడు చేశాడు అన్నాయి. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఏ సంగతి ఏదో ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించబడినటువంటి సంగతులన్నీ కూడా ఎక్కడి అంటే, తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట ఆజ్ఞ ఉంది అన్నాడు. ఇక్కడ చూద్దాము, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, యాలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేనేమనవలెనో ఏమీ మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు అన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రిని నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానన్నాడు మీతో. క్రీస్తు ప్రభు వారి యొక్క సందేశాన్ని అపోస్తులకు అందించారు. అపోస్తులు ఇప్పుడు లేరు కాబట్టి వారి పత్రికల్లో ప్రతి పత్రిక కూడా క్రీస్తు సంఘానికి లేకపోతే ఆయన రాజ్యానికి రాజ్యాంగ చట్టమై ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. వారి కట్టడలు, వారి విధులు మనం పాటించాలి, కానీ లోక మర్యాదని, మనుషులు కల్పించిన పద్ధతులను పాటించి దేవునికి మనం ఏదో మేలు చేస్తున్నాం, దేవుని సంఘాన్ని మనం ఏదో ఉద్ధరిస్తున్నామని భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. అది కూడా దేవునికి అంగీకారం కానటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తునందున్న వారు, సజీవులుగా ఉన్నవారు, చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించేవారు కానీ, కార్యాలు జరిగించేవారు కానీ ఆయన చిత్తంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తు యేసునందున్న వారు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అని. ఏ మనసు కలిగి ఉంది క్రీస్తు యేసు వారికి? చూద్దాం ముందు లేఖన భాగాలు. తండ్రి చిత్తం, ఆయన మాట ఇచ్చాడంటే అది ఆజ్ఞ అన్నాడు. ప్రభువుని యేసుక్రీస్తు మాట ఇస్తే అపోస్తులు ఆజ్ఞగా పాటించారు. అపోస్తులు మాట చెప్తే అది తండ్రి మాట, ప్రభువుని యేసుక్రీస్తు మాట, అది అపోస్తుల మాట అని మనం కూడా ఆజ్ఞగా పాటించాలి. లోక మర్యాద కాదు, కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఆయన రాజ్యాంగ చట్టంలో పొందుపరచబడినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనం చేయాలి. కానీ ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకి ఎంతో ప్రభు శరీరంలో ఒక అవయవంగా ఉండే ఎన్నో కార్యక్రమాలు మనం చేయొచ్చును. క్రీస్తు యేసునందు ఆయనకు కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలి అన్నాడు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండేటి విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు.
మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తానే తగ్గించుకునేను అన్నాడు. విధేయత, తగ్గింపు. 8వ వచనంలో ఏం కనపడింది? విధేయత, తగ్గింపు కనపడింది. 5వ వచనంలో ఏం కనపడింది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. 8వ వచనంలో ఏం కనపడింది? విధేయత, తగ్గింపు కనిపించింది. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన మాట అంటే మాటే. ఆ మాట ఎక్కడిదంటే ఒక అక్షరం కానీ పొల్లు కానీ ఆయన ఏదీ లేదు. ఒక్క అక్షరం కానీ పొల్లు కానీ ఆయన 33.5 సంవత్సరాలు ఆయన సొంత మాట ఏదీ లేదు. తండ్రి దగ్గర విన్న సంగతులు, తండ్రి దగ్గర చూసిన సంగతులు, తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులు, తండ్రి ఆజ్ఞాపించిన సంగతులే తప్ప ఒక్క పని కూడా, ఒక పొల్లు కూడా, సున్నా కూడా ఆయన సొంతం లేదు. అలాగే మనం కూడా ఏ కార్యక్రమం చేసినా, ఏ విధి విధానాల్లో మనం నడుచుకోవాలని కోరుకున్నా మన ఉద్దేశాలు కాదు కానీ, మన స్వభావం కాదు కానీ, కలిపి చెరిపడి అనేకుల వరకు కాకుండా మనం అందరం కూడా చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై మనం మృతి పొంది, పాపముల విషయమే మృతి పొంది నీతి విషయమే జీవించే వారిలాగా మనం నడుచుకోవాలని, ఈ రోజుని మనము పాపముల విషయమై మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చనిపోయాడు. మనం కూడా పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలని, ఆ నీతి విశ్వాసం మూలంగా కలుగుతుందని, ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా ఉంటామని అనేక సంగతులు ఇంకా లేఖనాల్లో ఉన్నాయి. దేవుని చేత మరొక అంశంలో మరొకసారి మనం అందరం కలుసుకున్నాం. విన్న మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.